ఈ రోజుల్లో ఒక సినిమా బాగుందని తెలిసినా కూడా ప్రేక్షకులు థియేటర్ వైపు రావడం లేదు. అంటే దానికి ప్రధానమైన కారణం అందులో ఉన్న టికెట్ రేట్లు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ రోజు ఒక సినిమాకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 2000కు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అంత పెట్టి ఒక సినిమాకు వెళ్లే బదులు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నెల రోజులు ఇంట్లో కూర్చొని కుటుంబం అంతా హాయిగా చూడవచ్చు అని ఫిక్స్ అయిపోతున్నారు ఆడియన్స్. మన దర్శక నిర్మాతలు అలా వాళ్ళను ఫిక్స్ అయ్యేలా చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క నెట్ఫ్లిక్స్ మినహాయిస్తే మరే ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఏడాదికి 1000 రూపాయలకు మించదు. అందుకే థియేటర్ వైపు వెళ్ళకూడదని ముందుగానే ఫిక్స్ అయిపోతున్నారు ప్రేక్షకులు. ఎంత పెద్ద సినిమా వచ్చినా కూడా ఇంతకు ముందులా కుటుంబం మొత్తం కలిసి రావడం లేదు. బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఒకరో ఇద్దరో వచ్చిపోతున్నారు అంతే. మరి ఏపీ తెలంగాణలో కూడా టికెట్ రేట్లు భారీగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎలాంటి హైక్స్ ఇవ్వకుండానే ఒక టికెట్ 295 రూపాయలు ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మరో 30 రూపాయలు అదనం. ఇక ఏపీలో కూడా తెలుగుదేశం జనసేన కూటమి వచ్చిన తర్వాత ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. దాంతో అక్కడ కూడా టికెట్ రేట్లు 300 రూపాయల వరకు వెళుతున్నాయి. మొన్నటికి మొన్న పుష్ప 2 సినిమాకు ఏకంగా 800 రూపాయలు అఫీషియల్ రేట్ పెట్టారు. ఏపీలో కూడా ఈ సినిమా టికెట్ రేట్లు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన పెద్ద సినిమాలకు కూడా టికెట్ రేట్లు బాగానే పెంచారు. దాంతో ఈ రేట్లు ఏంటి, సినిమా చూడాలా వద్దా అంటూ ఆడియన్స్ నేరుగానే దర్శక నిర్మాతలను క్వశ్చన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయం మీద కర్ణాటక ప్రభుత్వం బాగా సీరియస్ అయింది. మన దగ్గర కాస్త బెటర్, అక్కడ ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ ఉంది. అంటే డిమాండ్ అండ్ సప్లై అన్నమాట. వీక్ డేస్ మొత్తం ఒక రేట్ పెట్టి వీకెండ్ అయ్యేసరికి అక్కడ మెట్రో నగరాల్లో 1200 నుంచి 1500 రూపాయల మధ్యలో టికెట్ అమ్ముతున్నారు. ఐటీ సెక్టర్ ఎక్కువగా ఉండడంతో మల్టీప్లెక్స్లో ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెంచారు. దీని మీద ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అని తేడా లేకుండా అన్ని చోట్ల మ్యాక్సిమం టికెట్ రేట్ 200 రూపాయలకు మించకూడదు అంటూ జీవో జారీ చేసింది. దాంతో ఎగ్జిబిటర్లు, బయ్యర్లకు షాక్ తగిలింది. తెలుగు, కన్నడ, హిందీ అని తేడా లేదు, అన్ని భాషలకు ఇదే రేట్ వర్తిస్తుంది అంటూ ఖరాఖండిగా చెప్పేసింది కర్ణాటక ప్రభుత్వం. దీని మీద ప్రస్తుతం చర్చ బాగా జరుగుతోంది. 200 రూపాయల టికెట్ పెడితే మల్టీప్లెక్స్ నడపడం సాధ్యం కాదని, పెరిగిపోయిన ఖర్చుల నేపథ్యంలో ఇంత తక్కువ రేటుకు సినిమా చూపించలేమంటున్నారు వాళ్ళు. మీకు ఈ విషయం మీద ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం వారిని కోరింది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద హైకోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు మల్టీప్లెక్స్ సంఘం. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద ప్రేక్షకుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇలా చేస్తేనే సినిమాలు బతుకుతాయని, ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు ఉంటే కేవలం డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే థియేటర్లకు వెళ్లాలా అని వాళ్ళు అడుగుతున్నారు. ఒకప్పుడు మధ్యతరగతికి అందుబాటులో ఉన్న సినిమాను వాళ్లకు దూరం చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. అందుకే కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుంది. దీనికి సినిమా వాళ్ళు కూడా సహకరించాల్సిందే అంటున్నారు వాళ్ళు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మిగిలిన ప్రభుత్వాలు కూడా అప్లై చేస్తే సినిమా ఇండస్ట్రీ మళ్ళీ గాడిన పడుతుంది అంటున్నారు విశ్లేషకులు.